నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూపా నగరాజధరుడా శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ హాయ్ అండి, ఎలా ఉన్నారు? వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికైతే వచ్చానండి. అదే రోజు నేను 2 దేవాలయాలకు వెళ్ళాను. 2 కలిపే మీకు వీడియో చూపిస్తున్నాను. తిరుపతి, శ్రీరంగం అందరం ఇదే రోజు వెళ్ళాలంటే చాలా రష్ అవుతుంది కదా. దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ మా దగ్గరలో ఉన్న ఈ దేవాలయం చాలా బాగుంటుందండి. ఇక్కడ కొంతమంది భక్తులు నామాలు పెట్టించుకుంటున్నారండి. అనకాపల్లి దేవుడి గుమ్మం వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఇది. లోపల ఎంటర్ అవగానే పువ్వులతో చాలా అందంగా డెకరేషన్ చేశారు. అలాగే గుడి లోపల అంతా కూడా వెంకటేశ్వర స్వామి కొండ మీద పుట్టలో ఉండడం, పద్మావతి దేవిని పరిణయం ఆడడం, ఇలా ప్రతి ఘట్టం కూడా ఇలా చెక్కేసి ఉంటాయన్నమాట. 4 వైపులా కూడా 4 దిక్కులకి అధిష్టాన దేవతలను కూడా విగ్రహ రూపంలో ఉంటుంది. పద్మావతి పుట్టుక దగ్గర నుంచి కూడా అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి. నరసింహస్వామి, లక్ష్మీదేవి, వరాహస్వామి, లక్ష్మీదేవి, సూర్యనారాయణమూర్తి విగ్రహాలు కూడా చాలా అందంగా ఉంటాయండి. అనకాపల్లి గాంధీనగర్లో 2వ గుడి అండి ఇది. స్వామివారు అయితే అసలు నిలువెత్తు రూపం, అసలు మనం తిరుపతిలో ఉన్నామా అన్నట్టుగా ఉంటుందండి. స్వామివారి అలంకరణ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయంలో అయితే లోపల లైట్స్ కూడా పెట్టరండి, అంత దీపాలతోటే ఉంచుతారు. తిరుపతిలో ఎలా ఉంచుతారో అలాగే ఇక్కడ దీపం వెలుగులోనే వెంకటేశ్వర స్వామిని చూడాలన్నమాట. వెంకటేశ్వర స్వామి గుడిలో ఇది ఒక ప్లేస్లో ఏర్పాటు చేశారండి. స్వామివారి కళ్యాణం చేసి ఇటు అటు జై విజయులు, పైనేమో విష్ణుమూర్తి. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదండి, చాలా బాగుంది. ఈ అమ్మవారు గోదాదేవి, ఆండాల అమ్మవారు. మీరు కూడా ఏ టెంపుల్కైనా వెళ్ళారా? మా ఊర్లో మా గుడులు ఎలా అనిపించినాయో మీరు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.